సంఘం యొక్క ప్రాధాన్యత, సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘము ఎవరిది, సంఘం అంటే ఏమిటిది, సంఘము కొరకు దేవుడిచ్చిన వాగ్దానము, ఆ సంఘం అంటే దానికి ఉన్న పర్యాయ పదాలు, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. సంఘం అనగా ఆ గ్రీక్ పదం ఏంటంటే ఎక్లేషియా. ఎక్లేషియా అంటే పిలువబడిన వారు. దేవుని సంఘంలో ఎవరుంటారంటే కల్వరిలో చిందించబడిన యేసు రక్తం కారణంగా క్షమాపణ పొంది తన పాపముల నుండి ఆయన రక్తంలో కడగబడిన వారు దేవుని సంఘంలో ఉంటారు. దేవుని సంఘం వారితో ఏర్పడుతుంది. ఈ లోకంలో తన ప్రజలు దేవుణ్ణి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సత్యమైన మార్గాన్ని తెలుసుకుని వారి పాపములను యేసుక్రీస్తు రక్తంలో కడుక్కున్న వారి ద్వారా, క్షమాపణ పొందిన వారి ద్వారా సంఘం ఏర్పడుతుంది. యేసుక్రీస్తు నామంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు సమకూడుతారో అక్కడ ఆయన ఉంటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం మనం చూసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. థ్యాంక్ యూ జీసస్. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను. విశ్వాసుల ప్రతి స్థానిక సమావేశాన్ని, ఆ సహవాసాన్ని, ఆ సమావేశాన్ని సంఘంలో ఆ సమావేశాన్ని ఎవరైతే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని స్తుతిస్తారో, ఆయన నామాన్ని గణపరుస్తారో, ఆయనకు విజ్ఞాపన చేస్తారో వారి మధ్యన దేవుడు ఉంటానంటున్నాడు. మరి సంఘము యొక్క ఆ సంఘ స్థాపన, సంఘ ప్రాముఖ్యత ఏంటంటే మరి సంఘాన్ని ఏర్పరిచేదే దేవుడే. మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి ఏకీభవించి ప్రార్థన చేస్తారో దేవుడు వారికి గొప్ప అధికారం ఇచ్చి వారి ద్వారా దేవుణ్ణి మహిమపరచాలని సంఘము దేవునికి మహిమపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఈ లోకంలో ఉన్న విశ్వాసులందరినీ కూడా సంఘమని పిలుస్తారు. ఈ లోకంలో దేవుని కుమారులు, కుమార్తెలు, దేవుని విశ్వాసులు ఎవరైతే ఉన్నారంటే వారందరూ కూడా ఒక సంఘమే. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. సంఘాన్ని కట్టేది దేవుడే. సంఘ పరిచర్యను దేవుని ప్రణాళిక చొప్పున దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవుడు తన ప్రవక్తలను, సేవకులను ఏర్పరచుకుని ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి ద్వారా, వారి సహవాసం మధ్య పరిచర్యను ఏర్పరచుకుని అనేక మందికి దీవెనకరముగా మందిరములు, సంఘములు ఏర్పరచబడతాయి. సంఘం అన్న పదము స్థానిక సంఘము, సార్వత్రిక సంఘం అని కూడా తెలియజేస్తుంది. స్థానిక సంఘము, సార్వత్రిక సంఘం అని కూడా తెలియజేస్తుంది. సంఘం అంటే దేవుని ప్రజలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన
మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము, కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయిచున్నాడు. మరి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం, పవిత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. దేవుని సహవాసము మనము పరిశుద్ధులుగా ఉండడానికి, పవిత్రులుగా ఉండడానికి ఎవరైతే ఆయనతో సహవాసం చేసి ఆయన సన్నిధిలో ఎక్కడైతే 2-3 ఆయన నామాన్ని కూడి ఆయన విజ్ఞాపన చేస్తారో, ఆయన మహిమపరుస్తారో అక్కడ దేవుడు ఉంటాడంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. క్రీస్తు మరణం ద్వారా విమోచింపబడిన విశ్వాసులుగా ఉన్న సహవాసం దేవుని సహవాసం అది. ఆయన మరణం ద్వారా విమోచించబడ్డాం. మనం విశ్వాసులుగా ఉన్నాం. సంఘం ఈ లోకంలో నుండి దేవుని రాజ్యంలోకి పిలువబడుతుంది. అంటే ఈ లోకంలో నుండి, ఈ సాతాను లోకంలో నుండి ప్రత్యేకమైన జీవితంలోకి రావాలా, ఆ ఏర్పాటు కలిగి ఉండాలా. సంఘం అంటే విశ్వాసులు ఆ ప్రత్యేకమైన జీవితంలోకి వచ్చి దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి, పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండడానికి దేవుడు సంఘాలను నియమించాడు. నశించిపోతున్న ఆత్మలను ఆ దేవుని వైపు తిప్పి వారిని పరిశుద్ధులుగా, వారి పాపములను ఆ సిలువలో కాచిన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా ఉంచడానికి, పవిత్రులుగా ఉంచడానికి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుడు సంఘాలను, సార్వత్రిక సంఘాలను ఏర్పరిచాడు. దానికి ప్రతిఫలంగా ప్రభువు మనకు దేవుడిగా, తండ్రిగా ఉంటాడు. మనకు దేవుడిగా, తండ్రిగా ఆ ప్రభువు ఉంటాడు. సంఘం అంటే దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయం. దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూద్దాం. సంఘం అంటే ఏంటి? సంఘము దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయం. థ్యాంక్ యూ జీసస్. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? మనము దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయం. మనము దేవుని ఆలయమై ఉన్నాం. ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేయాలనుకుంటున్నాడా? వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు, పరిశుద్ధులై ఉన్నారు. మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలా. దేవుడు సంఘం ఏర్పాటు ఏంటంటే దేవుని ఆలయం. మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండి దేవుని ఆలయముగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగుతో చీకటికి ఏమి పొత్తు? అవిశ్వాసాలతో జోడుగా ఉండొద్దు అంటున్నాడు. మనము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాము. దేవునికి ఆలయమై ఉన్నాం. మనం ఆ పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, తన రక్తంలో మనల్ని కడుక్కున్నాడు. మరి మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు అవిశ్వాసాలతో ఉండొద్దంటున్నాడు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
మిమ్మల్ని వెలుగుగా చేశాను, చీకటిగా ఉండే వారితో మీకు ఏం సంబంధము? నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము? అవిశ్వాసులతో ఉండొద్దు అంటున్నాడు. మీరు పరిశుద్ధులుగా ఉన్నారు, మీరు అపవిత్రం చేసుకోవద్దు. మీ పరిశుద్ధతను బట్టి అనేక మంది ఇంకా మీరు సాక్షులుగా ఉండి వారిని పరిశుద్ధులుగా చేయడానికి మీరు పరిశుద్ధులుగా ఉన్నారు. అంతేకాని ఈ లోకంలో మీరు కలిసిపోవడానికి, ఈ లోకంలో అవిశ్వాసులతో మీరు ఉండడానికి కాదు, అవిశ్వాసులతో ఉండడానికి కాదు, అవిశ్వాసులతో ఉండడానికి కాదు. ఆ గొప్ప దేవుడి ప్రణాళిక ఏంటంటే, ఆ గొప్ప దేవుని ప్రణాళిక ఏంటంటే మనము దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాం. సంఘం అనగా ఏంటంటే క్రీస్తు శరీరం. సంఘం అంటే క్రీస్తు శరీరం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక, సంఘం అంటే క్రీస్తు శరీరం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 15-16 వచనం మనం చూద్దాం. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయములను చేయుదునా? అదెంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు. మరి క్రీస్తు శరీరం, మనమందరం ఏక శరీరం, ఏక శరీరం. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవై. దేవునికి, ఆ క్రీస్తుకి మన దేహము అవయములై ఉన్నవి, అవయములై ఉన్నవి. దేవుని అవయవములు మనము, ఆ క్రీస్తు యొక్క అవయవములు మనమందరము. క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. సంఘమనగా క్రీస్తు శరీరము, సంఘమనగా క్రీస్తు శరీరము, సంఘమనగా క్రీస్తు శరీరము. 10వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం కూడా చూద్దాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని తాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకునుటే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకునుటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాం. రొట్టె ఒకటే కనుక అనేకలమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. మనమందరము క్రీస్తు శరీరము తీసుకుంటున్నాం, ఆ రొట్టెలో పాలు పంచుకుంటున్నాం. మనమందరము కూడా ఒక్క శరీరమై ఉన్నాము, ఒక్క శరీరమై ఉన్నాము. సంఘం అంటే క్రీస్తు శరీరము, సంఘం అంటే క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. సంఘం అనగా క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. పన్నెండవ అధ్యాయము, ఆ 12వ అధ్యాయము 12 నుంచి 27వ వచనం వరకు మనం చూస్తే, ఎలాగూ శరీరము ఏకమయ్యున్ననో అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నాయో ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. అవయములు ఏ విధంగా అయితే ఉన్నాయో మన శరీరంలో, అదే విధంగా కూడా మన అవయములన్నీ కూడా ఆ క్రీస్తే శరీరమై ఉన్నాడు, క్రీస్తే శరీరమై ఉన్నాడు. శరీరం ఒక్కటే 14వ వచనంలో, శరీరం ఒక్కటే అవయవము ఉండగా అనేకమైన అవయవములుగా ఉన్నది. 27వ వచనంలో చూస్తే, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మనమందరం క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. అవయవములు వేరుగా ఉన్నప్పటికీ సంఘం అంటే అంత క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. మరి దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని అద్భుతములు చేయవారుగాను, కొందరిని స్వస్థపరచు కృపావరముల వారుగాను, కొందరిని ఉపకారములు చేయవారుగాను, కొందరిని ప్రభుత్వము చేయవారుగాను, కొందరు నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించాడు. దేవుని ప్రణాళిక అది, దేవుని ప్రణాళిక అది. సంఘములో ఉన్న వారిని ప్రవక్తలుగా, బోధకులుగా, అద్భుతాలు చేయవారిగా, స్వస్థపరిచేవారిగా, ఉపకారములు చేసేవారిగా, నానా భాషలు మాట్లాడేవారిగా నియమించాడు, నియమించాడు. దేవుడు నియమించాడు, దేవుడు నియమించాడు. గొప్ప దేవుడు, దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు.
దేవుని ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని ప్రణాళిక కలిగి ఉన్నాడు. దీనిని బట్టి క్రీస్తుతో మనం ఐక్యతలో కలిగి ఉండాలా. సంఘమంతా క్రీస్తు ఐక్యత కలిగి మనం ఉండాలా. క్రీస్తు ఐక్యత కలిగి ఉండాలా. శరీరానికి శిరస్సు క్రీస్తు. కొలస్సీల రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీల రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘం అంటే ఆయన శరీరము. ఆ శరీరానికి శిరస్సు ఎవరంటే క్రీస్తే. సంఘమునకు క్రీస్తే శిరస్సు. సంఘమున శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు. ఆ దేవుడే, ఆ దేవుడే, ఆ దేవుడే. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఆయన శరీరము. సంఘము క్రీస్తు శరీరము. ఆయన శరీరము. శరీరం. సంఘం అంటే క్రీస్తుకు ఒక పెండ్లి కుమార్తె. సంఘం అంటే క్రీస్తుకు ఒక పెండ్లి కుమార్తె. ఆయన రాకడలో ఎత్తబడడానికి ఒక పెండ్లి కుమార్తెగా, ఒక వధువుగా సిద్ధపడి ఉండాలా. సిద్ధపడి ఉండాలా. సంఘం అంటే ఆయన రాబోచున్నాడు. ఆయన రాకడలో మనం ఎత్తబడడానికి సిద్ధముగా ఉండాలా. ఒక వధువుగా, ఒక పెండ్లి కుమార్తెగా మనం ఉండాలా. మనం ఉండాలా. మనం ఉండాలా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానము చేసి తిని గాని, మరి పవిత్రులుగా ఉండి పరిశుద్ధులుగా ఉండి మన జీవితాల్లో ఏ కల్మషము లేకుండా దేవునికి ఇష్టముగా ఉండి పవిత్రులుగా ఉండి దేవుని రాక కొరకు ఒక తీర్మానం కలిగి ఆ పరలోక రాజ్యము కొరకు ఆ రాకడలో ఎత్తబడడం కోసం ఒక తీర్మానం కలిగి పరిశుద్ధులుగా, పెండ్లి కుమార్తెగా, వధువుగా ఉండాలా. ఈ వైవాహిక సంబంధం భక్తిని, జ్ఞానాన్ని, క్రీస్తు పట్ల నమ్మకాన్ని, సంఘం ఎడల క్రీస్తు ప్రేమని వెల్లడిస్తుంది. సంఘం యొక్క క్రీస్తు ప్రేమను వెల్లడిస్తుంది. సంఘం ఆధ్యాత్మిక సహవాసం గలది. సంఘం ఆధ్యాత్మిక సహవాసం కలది. సంఘం అంటే మరి గ్రీకులో కొయినానియా అంటారు. కొయినానియా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండునుగాక. మరి దీనిలో ఆ పరిశుద్ధాత్మ నివాసము, ఆ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, ఆ పరిశుద్ధాత్మ సహవాసం. సంఘము ఆధ్యాత్మిక సహవాసం కలది. సంఘం అంటే ఆధ్యాత్మిక సహవాసం కలది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని వాక్యంలో దినదినము ఉంటూ దేవుని కొరకు నిలబడే వ్యక్తులుగా ఉంటారు. దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడై ఉంటుంది. పరిశుద్ధాత్మ సహవాసం, ఆత్మలో ఐక్యత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మా పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే.
తండ్రి అయిన దేవుడు ఒక్కడే, శరీరం ఒక్కటే, క్రీస్తు అను సంఘము, క్రీస్తు అను శరీరము. సంఘం ఏంటంటే క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. శరీరం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. మన నిరీక్షణ ఆ దేవుని పైన నిరీక్షణ, దేవుని పైన నిరీక్షణ. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆధ్యాత్మిక సహవాసము, పరిశుద్ధాత్మ సహవాసము. సంఘం అనగా ఆధ్యాత్మిక సహవాసం కలది, ఆ పరిశుద్ధాత్మ సహవాసం కలది. ఆత్మలో బాప్తిస్మము, ఆత్మలో బాప్తిస్మం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందురని. మనం ఎప్పుడైతే బాప్తిస్మము రక్షణ మారు మనసులోకి వస్తామో పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనం పొందాలా. ఆ పరిశుద్ధాత్మ వరము మన జీవితంలోకి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ వరం ఎప్పుడైతే మన జీవితంలోకి ప్రవేశిస్తుందో నీవు పరిశుద్ధుడిగా, నిష్కలంకులుడిగా, పవిత్రుడిగా జీవించాలా. నిష్కలంకుడిగా, పవిత్రుడిగా జీవించాలా. ఆత్మలో బాప్తిస్మం. అప్పటి వరకు నువ్వు శరీరం ద్వారా చెడ్డ కార్యాలు, చెడ్డ క్రియలు జరిగించావేమో, పాప క్రియలు జరిగించావేమో. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచావో, నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో నీ ఆత్మలో కార్యం జరగాల. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆత్మలో బాప్తిస్మం, ఆత్మలో బాప్తిస్మం. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు గొప్ప దేవుడు. సంఘం అంటే ఆధ్యాత్మిక సేవా పరిచర్య. సంఘం అంటే ఆధ్యాత్మిక సేవా పరిచర్య. గ్రీకులో డయాకోనియా అంటారు. పరిశుద్ధాత్మ అనుగ్రహించే వరాల సాయంతో పరిచర్య చేస్తుంది, పరిచర్య జరుగుతుంది. రోమీల రాసిన పత్రిక, హోలీ స్పిరిట్, రోమీల రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీల రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూస్తే, 6వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూస్తే, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారై ఉన్నాము. ప్రవచన వరం అయితే విశ్వాస పరిణామం చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగించవలెను. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను. చెడ్డదాన్ని సహించుకొని మంచిదాన్ని హత్తుకొనాల. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాల. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించాల. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మరి కీడు చేయవద్దు, మేలు చేయాలా. సఖ్యమైతే చేతనైనంత మట్టుకు మనుషులతో సమాధానంగా ఉండాలా. మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటివ్వద్దు. పగ తీర్చుకున్నట మీ పని కాదు. శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టాలా. దప్పికొని ఉంటే మరి వారికి దాహం ఇచ్చేవారుగా ఉండాలా. కీడు వలన జయింపబడక మేలు చేత కీడు చేయించాలి. సంఘం అంటే ఆధ్యాత్మిక సేవా పరిచర్య. విశ్వాసులు ఈ విషయాన్ని తెలుసుకోవాలా. సంఘములోకి, మందిరంలోకి వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుడు నీకు ఒక తలాంతును, ఒక వరమును దేవుడు నీకు అనుగ్రహించాడు. నువ్వు ఈ విషయాల్లో ఏది చేయగలిగితే అది చేయాలా. ఇతరులకు సాయం చేయడం, దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపావరాలను బట్టి
ఆ పరిశుద్ధాత్మ ఆ తలాంతులను బట్టి నువ్వు పరిచర్య చేయాల. సేవా పరిచర్య. సంఘం అంటే ఆధ్యాత్మిక సేవా పరిచర్య. సంఘం అంటే ఆధ్యాత్మిక సేవా పరిచర్య. ఆధ్యాత్మిక సేవా పరిచర్య. దేవుడిచ్చిన ఆ వరాలను బట్టి, కృపావరాలను బట్టి మనం ఏమి చేయగలము? దేవుడు మనకిచ్చిన కృపావరం ఏంటో తెలుసుకుని మనము సహాయం చేసేవారుగా ఉండాలా. సహాయం చేసేవారుగా ఉండాలా. సంఘం అంటే సాతానుకు, పాపానికి వ్యతిరేకంగా ఆత్మీయతలో దినదినము పోరాడుతూ ఉంటుంది. సంఘం అంటే విశ్వాసులమైన మనము సాతానుకు, పాపానికి వ్యతిరేకంగా ఆత్మీయతలో ఆత్మీయంగా ఉండడానికి దినదినము పోరాడుతూ ఉంటుంది. సంఘం అంటే సత్యానికి స్తంభం, పునాది. సంఘం అంటే సత్యానికి స్తంభం, పునాది. ఒక కట్టడాన్ని మనం బలపరచాలంటే ఆ పునాది ఎలాగో దేవుడు వెల్లడించిన సత్యము కూడా అలాంటిదే. సత్యము కూడా అలాంటిదే. సత్యం అలాంటిది. సత్యం అలాంటిది. తన ప్రజల కొరకు యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి వస్తాడని ఒక నిరీక్షణ ఉండాలా. ఒక నిరీక్షణ కలిగి ఉండాలా. సంఘ సభ్యులకు ఇయ్యబడిన పేర్లు, సంఘ సభ్యులకు ఇయ్యబడిన పేర్లు విశ్వాసులుగా పిలువబడతారు. సంఘంలో బాప్తిస్వం తీసుకున్న వ్యక్తులు, మారు మనసు పొందిన వ్యక్తులు విశ్వాసులుగా పిలువబడతారు. అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 34వ వచనము, 5వ అధ్యాయం 14వ వచనం. విశ్వాసులుగా పిలువబడతారు. పరిశుద్ధులుగా పిలువబడతారు. పరిశుద్ధులుగా పిలువబడతారు. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము, ప్రకటన గ్రంథము 7వ వచనము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనము. సంఘ సభ్యులకు ఇవ్వబడిన పేర్లు విశ్వాసులు, పరిశుద్ధులు, సహోదరులు. మూడవది సహోదరులు. అపొస్తల కార్యములు 12వ అధ్యాయం 17వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 8 నుంచి 16వ వచనము. సహోదరులుగా పిలువబడతారు. 4వది క్రైస్తవులు. అపొస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనము, 26వ అధ్యాయము 26వ వచనము. 5వది ఏర్పరచబడిన వారు. మార్కు సువార్త 13వ అధ్యాయము 27వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనము. సంఘ సభ్యులకు ఇయ్యబడిన పేర్లు విశ్వాసులు, పరిశుద్ధులు, సహోదరులు, క్రైస్తవులు, ఏర్పరచబడిన వారు. సంఘమునకు ఉన్న పర్యాయ పదాలు ఏంటంటే, ఆత్మ సంబంధమైన మందిరము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. 2వది యథార్థవంతుల సంఘము, కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 1వ వచనము. 3వది దేవుని నివాస స్థలము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. సంఘమునకు ఉన్న మరొక పర్యాయ పదము దేవుని యొక్క ఆలయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. దేవుని యొక్క ఇల్లు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. నూతన యెరూషలేము పట్టణం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనము. పరిశుద్ధుల సంఘము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. జీవము గల దేవుని సంఘము, 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. జ్యేష్ఠుల సంఘము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనము, 12వ వచనము 22వ వచనము, 12వ అధ్యాయము 22వ వచనము. నిశ్చల రాజ్యము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనము. మరి సంఘమునకు ఉన్న పర్యాయ పదాలు, సంఘమునకు గల ప్రాధాన్యత ఏంటి? జగత్తు పునాది వేయబడక మునిపే
దేవుడు నిర్ణయించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడు. సంఘమును గూర్చి, క్రీస్తును గూర్చి, మనలను గూర్చి జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిర్ణయించాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనం చూద్దాం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సంఘము క్రీస్తు యొక్క శరీరము. సంఘము క్రీస్తు యొక్క శరీరము. సంఘమే క్రీస్తు యొక్క శరీరము. పరలోకంలో ఉన్న ప్రధానులతోనూ అధికారులతోనే సంఘం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, పరలోకంలో ఉన్న ప్రధానులను, అధికారులను దేవుని జ్ఞానమును తెలియజేయడం, దేవుని జ్ఞానాన్ని తెలియజేయడం. సంఘము ద్వారానే దేవునికి మహిమ వెళుతుంది. సంఘము ద్వారానే దేవునికి మహిమ వెళుతుంది. సంఘము ద్వారా దేవునికి మహిమ వెళుతుంది. ఎఫెసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం మనం చూస్తే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మహిమ కలుగుతుంది. సంఘము ద్వారానే దేవునికి మహిమ కలుగుతుంది. సంఘము ద్వారానే దేవునికి మహిమ కలుగుతుంది. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము దేవునికి మహిమ కలుగుతుంది. సంఘమును గుర్చిన వాగ్దానం ఏంటంటే, సంఘమును గుర్చిన వాగ్దానం ఏంటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. 18వ వచనంలో చూస్తే, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. సంఘాన్ని కట్టేది ఆయనే. సంఘాన్ని కట్టేది ఆ దేవుడే. ఆ దేవుడు దేవుడు ప్రభువు తన రక్తమిచ్చి సంపాదించిన సంఘము. ప్రభువు తన రక్తం ద్వారా ఆ రక్తంలో కడగబడిన విశ్వాసులు మరి దేవుని గురించి ఆ రాకడలో ఎత్తబడ్డానికి సిద్ధపడి ఉండాల. ప్రభువు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అది. క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం. సంఘం కొరకు క్రీస్తు బలి అయ్యాడు. ఆ యేసు క్రీస్తు సంఘం కొరకు బలి అయ్యాడు. సంఘమును ప్రభు రక్తంతో సంపాదించు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 28వ వచనం చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తును గుర్చి మీ మట్టుకు మిమ్మను గుర్చి జాగ్రత్తగా ఉండుడి. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని, తన స్వరక్తమిచ్చి సంపాదించాడు సంఘాన్ని. ఆ సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ దేని యందు అధ్యక్షులుగా ఉంచిందో. మరి దేవుని పరిచర్య చేయడం అంటే ఆషామాషి కాదు. ఎన్నో శోధనలు, సాతాను కుతంత్రాలు, శత్రువుల పోరాటాలు. దేవుని సంఘాన్ని నిలబెట్టాల. దేవుని వాగ్దానం అది. దేవుని వాగ్దానం అది. సంఘం కొరకు క్రీస్తు బలి అయిపోయాడు. ఆయన రక్తంతో సంఘాన్ని సంపాదించాడు. తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు. సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు.
సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27వ వచనం వరకు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27వ వచనం వరకు మనం చూద్దాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుట నిలవబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే సంఘాన్ని ప్రేమించి కలంకం లేకుండా ముడత లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవడానికి వాక్యమైన ఉదక స్నానం చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై తను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు సంఘం కొరకు బలి అయిపోయాడు. తన రక్తాన్ని స్వరక్తమిచ్చి సంఘాదాన్ని సంపాదించుకున్నాడు. సంఘం కొరకు తను తాను అప్పగించుకున్నాడు. సంఘం కొరకు తను తాను అప్పగించుకున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. క్రీస్తు పడిన శ్రమంతయు ఆయన సంఘము కొరకే. ఆ క్రీస్తు పడిన శ్రమంతా సంఘము కొరకే, సంఘము కొరకే. ఈ 25-27 వచనంలో మనం థ్యాంక్ యూ జీసస్. క్రీస్తు పడిన శ్రమంతా ఆయన సంఘము కొరకే, ఆయన సంఘము కొరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం 25 నుంచి 27 వచనంలో చూస్తే, మరి సంఘాన్ని ప్రేమించాడు, కలంకము లేకుండా ముడత అయినది లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానము దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు సంరక్షిస్తున్నాడు. అందువలనే క్రీస్తు యొక్క దృష్టిలో సంఘము చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు యొక్క దృష్టిలో సంఘము చాలా ప్రాముఖ్యమైనది. సంఘము కొరకు పరిశుద్ధాత్మ పనిచేశాడు. సంఘము కొరకు కృపావరములు ఇచ్చుట ద్వారా సంఘమును అభివృద్ధి పరిచాడు. కృపావరములు ఇచ్చి సంఘాన్ని అభివృద్ధి పరిచాడు. ఆ కృపావరముల ద్వారా, ఆ దేవుడిచ్చిన ఆ తలాంతుల ద్వారా దేవునికి సంఘము చాలా ప్రాముఖ్యమైనది. అభివృద్ధి చెందింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి మరి ఆ 11వ వచనం వరకు మనం చూస్తే, 1 నుంచి ఆ 11వ వచనం వరకు చూస్తే, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మరి దేవుడు అనేక వరములు ఇచ్చాడు. ప్రవచన వరం ఇచ్చాడు, అద్భుత కార్యాలు చేసే వరం ఇచ్చాడు, వివేచన, నానావిధ భాషలు, అనేకమైన వరాలు దేవుడిచ్చాడు. కొందరిని బోధకులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కృపావరములు గాను, కొందరిని ఉపకారములు చేసేవారు గాను, కొందరిని ప్రభుత్వం చేయవారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగా అనేక విధమైన కృపావరములు ఇచ్చాడు. కొందరు స్వస్థతపరిచే విధంగా స్వస్థత కార్యాలు చేసేవారిగా, అద్భుత కార్యాలు చేసేవారిగా, దేవుని సత్యమైన వాక్యాన్ని ప్రకటించేవారుగా, సువార్తకులుగా, బోధకులుగా
దేవుడు కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాలను బట్టి సంఘములో ఉన్న విశ్వాసులను, ఆ నశించిపోతున్న ఆత్మలను దేవుని కొరకు, ఆ పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఉండడానికి అనేక మంది నశించిపోతున్న ఆత్మలను, ఆ విశ్వాసులను ఉజ్జీవింపజేయడానికి కృపావరాలు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఏ వరాలైతే నీకు ఇచ్చాడో, ఏ కృపావరం అయితే నీకు ఇచ్చాడో, ఏ తలాంత్ అయితే నీకు ఇచ్చాడో, దేవుని కొరకు ఖర్చు పెట్టు. దేవుని కొరకు యథార్థంగా, నమ్మకముగా దేవుని కొరకు నీకు ఇచ్చిన తలాంతును ఉపయోగించు. ఆ కృపావరముల కంటే శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది కృపావరముల కంటే శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము ద్వారా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితోని దేవుడు మాట్లాడతాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చాడు. కృపావరముల కంటే శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడిచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యము ద్వారా అనేక మంది ఆదరించబడుతున్నారు. దేవుని వాక్యము ద్వారా దినదినము దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల అనేక మంది ఆదరించబడుతున్నారు. శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఆపదల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు వాక్యం ద్వారా ఆదరించబడుతున్నారు. శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడిచ్చాడు. పౌలు మరి తన వంతుగా సంఘం కొరకు సంతోషముగా శ్రమలు పొందడానికి ఇష్టపడ్డాడు. పౌలు భక్తుడు సంఘం కొరకు విజ్ఞాపన చేశాడు. సంఘం కొరకు శ్రమలు పడ్డానికి సంతోషముగా శ్రమలు పడ్డాడు. ఈ దినములలో సంఘం అంటే, ఆ సంఘం యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం. సంఘం అంటే వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. సంఘం అంటే దేవుని ఆలయము, దేవునితో సహవాసము, క్రీస్తు శరీరము. అది పరిశుద్ధుల సంఘము. దేవుడు ఏర్పరచుకున్న విధానాన్ని, తన ఇచ్చిన కృపావరాలను బట్టి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా ఆత్మీయంగా పెండ్లి కుమార్తె వలె దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనం ఉండాలి. క్రీస్తు రాకడ కొరకు మనం పవిత్రులుగా ఉండాలి. సంఘం ద్వారానే దేవుని జ్ఞానం ప్రకటించబడుతుంది, దేవుని మహిమ ప్రకటించబడుతుంది, దేవుని శక్తి ఏంటో మహిమ ప్రకటించబడుతుంది. దేవుని శక్తిని, దేవుని ఆశ్చర్య కార్యాలను, దేవుని మహిమను సంఘం ద్వారానే ప్రకటించబడుతుంది. సంఘం అంటే చాలా ప్రాముఖ్యమైనది. సంఘం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటే సంఘమును దేవుని ఆలయమై ఉన్నది. సంఘము దేవుని ఆలయమైనది. ఆ క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. ఎవరైతే మరి ఆ యేసు క్రీస్తు రక్తంలో కడగబడి ఆ పాపములో దేవుని ఎదుట ఒప్పుకొని, మీ పాపములను మీరు ఆయన రక్తంలో కడుక్కొని ఎవరైతే దేవుని మందిరంలోకి వస్తారో, విశ్వాసులుగా పిలువబడతారో, వారందరూ దేవునితో సహవాసం చేసి దేవుని యొక్క రాకడ కొరకు పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ఎల్లప్పుడూ మనం పవిత్రులుగా, నిష్కంపులుగా, పరిశుద్ధులుగా జీవించడానికి మరి ఆ దేవుడు మనకి ఎప్పుడు తోడుంటాడు. సంఘం యొక్క నిర్వచనం అది.
సంఘం యొక్క నిర్వచనం, సంఘం ఏర్పరచుకోవడానికి సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘము దేవునికి పరిశుద్ధాత్మక ఆలయం, సంఘము క్రీస్తు శరీరము, శరీరానికి శిరస్సు క్రీస్తే, సంఘము ఆధ్యాత్మిక సహవాసం కలది. సంఘం అంటే ఆధ్యాత్మిక సేవా పరిచర్య, సంఘం యొక్క ప్రాధాన్యత, సంఘమును గుర్చిన వాగ్దానం, సంఘములోకి సభ్యులకు ఇవ్వబడిన పేర్లు, సంఘమునకు ఉన్న పర్యాయ పదాలు. మరి యేసుక్రీస్తు ప్రభు సంఘము కొరకు బలి అయిపోయాడు, బలి అయిపోయాడు. వాగ్దానాలు, వాగ్దానాలు. క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘము, సంఘము ద్వారానే దేవుని మహిమ ప్రకటించబడాలి, దేవుని శక్తి ప్రకటించబడాలి, దేవుని శక్తి ప్రకటించబడాలి, దేవుని శక్తి ప్రకటించబడాలి. తీర్మానం చేసుకుందాం, ఇదేనా మన తీర్మానం చేసుకుందాం. ఇంకా లోకములో పాపములతో ఉన్న మనము, ఎవరైతే ఆ చీకటి సంబంధమైన శక్తులతో చీకటి లోకంలో బ్రతుకుతున్నారో, ఆయన రక్తం ద్వారా, ఆయన రక్తంలో నీ పాపములు కడుక్కొని సంఘములో దేవుని శిరస్సుగా, దేవుని ఆలయముగా నువ్వు ఉండడానికి ఇష్టపడితే ఒక తీర్మానం చేసుకో, ఒక తీర్మానం చేసుకో. రక్షణ మారు మనసు కలిగి, రక్షణ మారు మనసు కలిగి ఒక తీర్మానం చేసుకో, ఒక తీర్మానం చేసుకో. ఇది మన తీర్మానం కలిగి ఉన్నాం. తీర్మానం చేసుకుంటే, తీర్మానం చేసుకుంటే మీకోసం నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ ప్రజలు కూడా తీర్మానం చేసుకుని యేసుక్రీస్తే రక్షకుడు, ఆయన శరీరమై ఉన్నాడు, ఆయన ఆలయమై ఉన్నాడు. క్రీస్తు శరీరము దేవుడొక్కడే. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి, పవిత్రముగా ఉండడానికి, దేవుని రాజ్యంలో ఉండడానికి, ఆయన రాకడలో నువ్వు ఎత్తబడడానికి నువ్వు ఇష్టపడితే నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకో. దేవుని సంఘములో సహవాసం కలిగి ఉండడానికి, విశ్వాసులుగా, క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా, ఏర్పరచబడిన వారుగా, సహోదరులుగా నువ్వు పిలువబడడానికి ఇష్టపడితే ఒక తీర్మానం తీసుకో. తీర్మానం కలిగి ఉంటే, తీర్మానం తీసుకుంటే దేవుడు మీ బంధకాల నుండి విడిపించే దేవుడు.